హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మౌనిక గారు, యాక్చువల్‌గా ఈ కేసు గురించి మనం ఆలోచిస్తే, ఒక మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ లోపే ఆల్రెడీ వైఫ్ ప్రెగ్నెంట్. అంటే అక్కడ ఫిజికల్ రిలేషన్ ఉంది, ఒక బాండింగ్ ఉంది. కుటుంబం అంతా ఫ్యామిలీ మెంబర్స్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసిన సంబంధం. ఆ సంబంధం ఒక వైఫ్ మిమ్మల్ని నమ్ముకొని మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత, మీరు ఒక సోషల్ సర్వీస్ టీమ్‌లో కూర్చొని సోషల్ సర్వీస్ చేయడానికి రెడీ అవుతున్నారు పొలిటికల్‌గా. ఇవి ఎట్లా ఉంటాయంటే క్యారెక్టర్ అక్కడ లేదు. మనం మాట్లాడుకుంటే. ఈయన ఆల్రెడీ ఎవరో ఒక అమ్మాయి తనకేదో కష్టం ఉందని అక్కడికొస్తే, ఆ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి, అక్కడ డైవర్స్ ఇప్పించి, ఆవిడే ఈయన్ని ట్రాప్ చేసిందనేది జెప్తున్నారు. ఇది జరిగే పని కాదు. ఎందుకంటే ఆవిడ మేబీ ఆవిడ అవసరం కోసం ఆవిడ అట్లా చేసినా, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! నన్ను నమ్ముకొని ఒక కుటుంబం ఉంది, ఓ భార్య ఉంది, ఓ ప్రెగ్నెంట్‌తో ఉంది. నిన్ను నమ్మి బయటికి పంపిస్తే నువ్వు చేసే పని ఇదా? నీ దగ్గరకొచ్చే లేడీస్ అందరిని ట్రాప్ చేసుకుంటూ, వాళ్ళు ట్రాప్ ఏస్తే పడిపోవడానికి కాదు కదా బయటికెళ్ళింది. నువ్వు నలుగురికి సమాధానం చెప్పి, నలుగురికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సిట్యుయేషన్‌లో ఉండి, గోతులు తవ్వుతానంటే కుదరదుగా. సో, ఈయన చేసిన పని అది. దానికి తగ్గ పనిష్మెంట్ ఏంటి? ఆ అమ్మాయి ఆల్రెడీ 498, 494 ఇవన్నీ ఏసింది క్రిమినల్ కేసు. దాంట్లో ఖచ్చితంగా పనిష్మెంట్ పడే కేసు. ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ ఇక్కడ అయిపోయింది. దానికి తగ్గట్లు ఇద్దరు పిల్లలున్నారు. ఇది సెకండ్ మ్యారేజ్ కాదండి అని అనటానికి కుదరదు. ఇక 2 మెయింటెనెన్స్ ఆల్రెడీ అలాట్‌మెంట్ అయింది. ఇవాళ కాకపోతే రేపన్నా ఆ మెయింటెనెన్స్ తడిసి మోపుడవుతది. కేసు వేసినప్పటి నుంచి క్యాలిక్యులేషన్ ఉంటది కాబట్టి కట్టాల్సిందే. నెక్స్టు మరి మిగతా డీవీసీ కేసులు గాని, ఇవి గాని పనిష్మెంట్స్ పడటానికి అవకాశం ఉన్నాయి. ఇప్పుడు ఈయన చేసిన ప్రయత్నం ఏంటి? అక్కడ ఒక బాబు ఉన్నా కూడా ఈయన ఏం చేసినా ఈయనలాంటి క్యారెక్టరు ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి లాంటి క్యారెక్టర్ కాదు అక్కడున్నది. ఫస్ట్ వైఫ్ పర్ఫెక్ట్ అమ్మాయి. సో, ఆ అమ్మాయి ఏం చేసినా ఇతన్ని యాక్సెప్ట్ చెయ్యదు. సో, ఇతనికున్న ఆప్షన్ 7 ఇయర్స్ నుంచి కోర్టుల చుట్టూ తిరగడం అంటేనే పెద్ద పనిష్మెంట్. అడ్వకేట్‌లకి ఇచ్చుకోవాల్సిన ఫీజులు ఇచ్చుకున్నాడు. వచ్చినంతలో ఆ కష్టాలు, ఆ టెన్షన్స్ సరిపోతున్నాయి. సరే, అక్కడ ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటేనే బెటర్ ఆప్షన్. తనతో మ్యూచువల్ డైవర్స్ తీసుకోడు. ఎందుకంటే ఏం చేసినా అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. ఆ పిల్లోడిని ఇంటికి చూపించదు. సో, అక్కడ లైఫ్ అనేది ఈయనకి కట్ అయిపోయినట్లే లెక్క ఒక రకంగా. వాళ్ళతో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకుంటే ముందు మెంటల్ టెన్షన్ కాస్త తగ్గిద్ది. లీగాలిటీలో ఇరుక్కోవడం అంటే చాలా డేంజర్. అది 7 ఇయర్స్ నుంచి పెద్దగా అతనికి పనిష్మెంట్ నడుస్తున్నట్లే లెక్క. ఏదో డ్రాగ్ ఆన్ అవుతుంది, ఎళ్తున్నాను అనుకుంటున్నారు గానీ, లీగల్ ప్రాసెస్ ఒక క్లైమాక్స్ స్టేజ్‌కొచ్చినాక ఒక స్టేజ్‌లో అది భరించడం కూడా కష్టం. అంత అప్పుల పాలైపోయి సైకలాజికల్‌గా చాలా ఎఫెక్ట్ అవుతాయి. అందుకని అవి ఒక స్టేజ్‌లో ఉండగానే మ్యాటర్స్ సెటిల్ చేసుకుంటే బెటర్ ఎప్పుడైనా గానీ. సో, ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చింది ఆయనకి. అదృష్టం బావుండి ఆ మ్యాటర్ ఏదైనా సెటిల్మెంట్ అయితే ఒక 50% ప్రాబ్లమ్స్ ఆయనకి క్లియర్ అయినట్టు లెక్క. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ మాట్లాడదాం. పెళ్ళైన 1 ఇయర్‌కే ఇంకొక అమ్మాయి లైఫ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ చూస్తే క్యారెక్టర్ లెస్. ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి. ఈయన్ని నమ్ముకొని 2 వైఫ్ పెళ్ళిళ్ళు. 2 పెళ్ళిళ్ళంట. వైఫ్ ఉండగా వచ్చిన వ్యక్తి అంటే ఆవిడ క్యారెక్టర్ అట్లాంటిదే కదా! మీకున్న సీనియారిటీకి అర్థం అవ్వాలిగా. ఆవిడ క్యారెక్టర్ ఏంటి అని. హ్మ్. అయినా నువ్వు తెచ్చుకున్నావు. తెచ్చుకున్నప్పుడు క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు. అనుమానించే రైట్స్ మీకు లేవు. ఆ అనుమానించటం వల్ల ఎవరికి లాసు? నీకే లాసు. పవిత్రంగా ఉన్న వైఫ్‌ని వదిలేసి ఒక అమ్మాయిని తెచ్చుకున్నావు. ఆవిడ క్యారెక్టర్‌లెస్ అని తెలిసి తెచ్చుకొని, మేడం క్యారెక్టర్‌లెస్ అండి. అరే! ఈ అమ్మాయి ఇట్లా అండి. నేను లవ్ చేశానండి. ఆ అమ్మాయి మారిపోవాలండి, మంచిదైపోవాలండి అంటే జీవితకాలం ఈ నరకం ఎలాగో ఉంటది అతనికి. ఆ అమ్మాయి నిజంగా మారినా ఈయన యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ప్రీవియస్‌గా చేసేసింది అన్ని మిస్టేక్స్. హ్మ్. ఇప్పుడు ఆవిడ కరెక్టో కాదో మనకు తెలీదు. తెలిసినా తెలియకపోయినా అలాంటి అమ్మాయి కూడా కావాలండి. ఆవిడ లేకపోతే నేను బతకలేను. ఆవిడే నన్ను ఛీ అంటుంది. అయినా నాకు ఆవిడ కావాల్సిందే. ఎందుకంటే నేను లవ్ నేను లవ్ చేశానండి చేశా. అని. ఇది లవ్ కాదండి. అవసరం. ఆయనకిప్పుడు వేరే ఆప్షన్ లేదు. అక్కడ ఇద్దరు పిల్లలున్నారు. అదృష్టం ఏంటంటే ఈ రెండో అమ్మాయి ఏ కేసులు వెయ్యట్ల. హ్మ్. ఈవిడ కూడా కేసులు ఫైల్ చేస్తే అప్పుడు ఈ ఫీలింగ్ ఉండదు. ఈ కేసుల నుంచి ఎక్కడ తిరగాలిరా బాబు! ఈ మెయింటెనెన్స్‌లు ఎక్కడ కట్టాలిరా బాబు అని ఆలోచించేవాడు. ఈవిడ ఏ కేసులు వెయ్యట్ల. ఎందుకు వెయ్యదు అంటే ఆవిడకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆవిడవి. అది ఆయనకి తెలుసు. అలాంటి అమ్మాయిని కూడా యాక్సెప్ట్ చేద్దాము అనుకున్నప్పుడు క్వెషన్ చేసే రైట్స్ లేవు. హ్మ్. అనుమానించే రైట్స్ లేవు. పట్టుకునే రైట్స్ లేవు. ఆవిడ ఎలా అయినా తిరిగిద్ది. నువ్వు యాక్సెప్ట్ చేసి కంటిన్యూ అయిపోయి ఉంటే నీకు ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. అరే! ఇద్దరు పిల్లలకైతే తండ్రి అవసరం కదా! హ్మ్. నువ్వు నిజంగా కరెక్టోడివైతే, నువ్వు నిజంగా యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే, పట్టుకొని నువ్వు ఇంకా ఇక్కడ ఇట్లా చేయొద్దు, లేకపోతే నువ్వు ఇట్లా, అట్లా అని హింసిస్తూ రోజు గుండు సూదులతో గుచ్చుతూ యాక్సెప్ట్ చేస్తానంటే పడాల్సిన అవసరం అమ్మాయికి లేదు. ఆ అమ్మాయి నాకు వద్దు మొర్రో అని వెళ్ళిపోయింది అక్కడ ఆల్రెడీ. సో, అలాంటి అమ్మాయి నాకు కావాలండి కానీ నేను హింసిస్తానండి అంటే వేస్ట్ కదా ఆ టాపికు. ఇది ఆల్రెడీ ఆ స్టేజ్ దాటిపోయింది. హ్మ్. ఇన్ కేస్ మనకు ముందే ఇట్లాంటి కన్సల్టేషన్‌లో తెలిసుంటే, మనం చెప్పేవాళ్ళం, "అమ్మ నువ్వు నిజంగా అమ్మాయిని యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటే, నువ్వు ఏడుస్తూ తిండి మానేసి నిరాహార దీక్షలు చేసుకుంటూ ఆవిడ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి నాకు కౌన్సెలింగ్ ఇప్పించండి" అని బతిమిలాడితే ఆవిడ ఆల్రెడీ
వెక్స్ అయిపోయి ఉంది. నాకు ఈయన వద్దండి బాబు, పిల్లల్ని కావాలా తీసేసుకోండి, లేదా నా పిల్లల్ని నాకు ఇచ్చేయండి, నా బతుకు నేను బతుకుతాను, నా సరౌండింగ్లో ఈయన ఉండొద్దా అంటుంది. ఏ రకంగా నువ్వు హింసించకపోతే ఆవిడ ఆల్రెడీ చేతులు ఎత్తేసింది. సో ఇప్పుడు ఆల్రెడీ చేతులు కాలిపోయినాక ఇప్పుడు హడావుడి పడుతున్నాడు ఈయన. అరే ఫస్ట్ వైఫ్ లేదు, ఇప్పుడు ఎవరో నేను థర్డ్ అమ్మాయిని చేసుకొని ఇంకొకటి చేసే కంటే ఆల్రెడీ 3 పిల్లలు ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. అవును. సో అందులో ఇద్దరు కాస్త అనాథల్లాగా, ఎందుకంటే ఈ అమ్మాయికి ఎవరు లేరు కదా, ఫస్ట్ వైఫ్ కంటే ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కుటుంబం చూసుకుంటారు. ఈ అమ్మాయికి ఎవరు లేరు. ఉన్నంతలో ఈవిడ హ్యాపీ కోసం ఏదో చిల్లర పనులు చేసుకుంటూ కూర్చుంది. చేసిందో లేదో మనకు తెలియదు, ఈయన ఎలిగేషన్స్ తప్ప. ఈయన ఎలిగేషన్ వేశాడు అంటే పిల్లల కోసం ఆలోచించాలి, పిల్లలకి మెయింటెనెన్స్ గురించి ఆలోచించాలి, కుదిరితే పిల్లల్ని తెచ్చేసుకొని పెంచుకోవాలి తప్ప భార్య కావాలని అడగకూడదు. ఒకవేళ భార్య కావాలని ఈయన ప్రయత్నాలు చేయాలి అనుకుంటే ఆవిడ గురించి, ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడే రైట్స్ ఈయనకి లేవు. కొంతకాలం టైం ఇస్తే వెళ్ళి తెచ్చుకోవడమే ఇంకా. 5 months అయిపోయింది కాబట్టి ఇంకొంతకాలం టైం డ్రాగన్, ఓన్లీ అయ్యింది 5 months, కొంచెం టైం డ్రాగన్ చేసుకొని ఆ అమ్మాయి ఆ కోపం కానీ ఆ ఫీలింగ్స్ కానీ అవి తగ్గేదాకా ఓపిక పడితే మేబీ ఈ అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈయన కాదనుకుని ఇంకో పెళ్ళి అయితే చేసుకోదు, ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు, ఆవిడ ఖాళీగానే ఉంటుంది. నాకు ఇప్పటికిప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలండి, ఆవిడ వచ్చేయాలండి అంటే కుదరదు. ఒక స్టేజ్ పడుతుంది దీనికి. కొంచెం ఈయన ఈలోపు ఆ ఫస్ట్ వైఫ్ యొక్క ప్రాబ్లం క్లియర్ చేసుకొని కొంచెం సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి, ఎందుకంటే డిప్రెషన్కి వెళ్ళిపోయాడు, అటు ఆ అటాక్ ఇటు ఈ అటాక్, ఈ రెండిట్లని కొంచెం బ్యాలెన్స్ చేసుకొని సైకలాజికల్గా స్ట్రాంగ్ అయ్యి అప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తే బెటర్. ఏది ఏమైనా కానీ ఆవిడ వస్తుందా లేదా, ఎవరిని కూడా బలవంతంగా కాపురానికి తీసుకురాలేం. ఈ అమ్మాయికి ఏమైనా కొంచెం టైం ఇస్తే బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు కాబట్టి మేబీ ఇవాళ కాకపోతే రేపైనా ఇతన్ని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే కొంచెం టైం గ్యాప్ ఇచ్చి ఫస్ట్ అమ్మాయి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకొని, ఈ 2 పిల్లల ముందు ఒక పిల్లోడైతే ఇతను నమ్ముకొని ఇక్కడ ఉన్నాడు ఆల్రెడీ, వాడికన్నా పర్ఫెక్ట్గా స్కూలు ఇవన్నీ ప్రొసీడింగ్స్ నడిపించాలి, ఫైనాన్షియల్గా ముందు స్ట్రాంగ్ అవ్వాలి. ఈయన ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయితే రెండావిడ ఎలాగో వస్తుంది, ఆవిడకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి వచ్చేదాకా కాస్త వెయిట్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. రాజేంద్ర గారు ఒకసారి వినండి సార్. ఇప్పటిదాకా నేను చెప్పింది మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. మీ కేసు విషయంలో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ముందు మీరు చాలా బాధపడుతున్నారండి, మనసులో నుంచి బాధపడుతున్నారు. అరే ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చాను, ఆ అమ్మాయిని నమ్ముకొని ఫస్ట్ వైఫ్ని వదిలేసుకున్నాను, కుటుంబాన్ని వదులుకున్నాను, ఈ అమ్మాయి ఏంటి ఇంత నమ్మక ద్రోహం చేసిందని మీరు బాధపడుతున్నారు. కొంచెం ఆ బాధ నుంచి బయటపడండి. ఎందుకంటే మీ గొయ్య మీరు దవ్వుకున్నారు, ఎవరో అమ్మాయి వచ్చి మోసం చేస్తే మీరు పడిపోయారు, వల్ల పడిపోయి ఇంకా అదే మైకంలో ఉన్నారు. ఆ మైకంలో నాకు కావాలండి, నాకు వేరే ఆప్షన్ లేదు అంటే మీరు కొంచెం ఓపిక పట్టడం బెటర్ అండి. ఎందుకంటే ఈ కేసులో లీగల్గా వెళ్ళటానికి ఎటువంటి ఆప్షను లేదు. మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి. కొంచెం ఫైనాన్షియల్గా మీ చేతిలో ఒక బాబు ఉన్నాడు, వాడి ఫ్యూచర్ మీ చేతిలో ఉంది, అయిన తప్పులు అయిన పాపాలు ఎట్లాగో అయిపోయినాయి, ఇక నుంచన్నా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ రెండో అమ్మాయికి మీరు తప్ప ఎవరో ఆప్షన్ లేరు. మీరు కంగారు పడకండి. ఏదన్నా కొంత ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాలం ఎట్లాంటి ప్రాబ్లం అన్నా క్లియర్ చేస్తుందండి, మీరు టెన్షన్ పడొద్దు.